పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు కావడంతో ఓ రైతు పాదయాత్ర చేపట్టి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు చెల్లించారు. గత వైసీపీ హయాంలో అధికార అండతో బొల్లా బ్రహ్మనాయుడు తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని వినుకొండకు చెందిన గడిపూడి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. బొల్లా అరెస్టు కావడంతో వినుకొండ నుంచి మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించారు. ఆయన చేసిన పాపానికి కాలమే సమాధానం చెప్పిందని, భగవంతుడు న్యాయం చేశాడని నరేంద్ర అన్నారు. అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మట్టిన మల్లికార్జునరావు గారు తదితర నాయకులందరూ వచ్చున్నారు. ఆ రోజు ధాన్యం గిట్టుబాటు ధర చాలా గవర్నమెంట్ రేట్ ఒక రకంగా ఉంటే ఇక్కడ మిల్లర్స్ వేరే రకంగా కొంటున్నారండి అని చెప్పి నేను కృష్ణదేవరాయలు గారికి విమర్శించి చెప్తా ఉన్నా. ఆ సందర్భంలో మా ఊరేమో ఎందుకు వచ్చావని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నా మీద చెప్పు తీసుకుని ఎగబడి ఆనాడు అధికార అహంకారంతో తప్పుడు కేసు 307 పెట్టి నన్ను 11 రోజులు జైలుకు పంపించి 2 రోజులు పోలీస్ స్టేషన్ లో తిప్పిన కారణంగా నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ దేవుణ్ణి స్వామి, ఆ అహంకారి, ఆ కబ్జాదారుడు ఏ రోజైనా సరే నేను ఎలా జైలు చేశానో అలా జైలుకు పంపిస్తే నీ మొక్కు తీర్చుకుంటానని ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామికి, మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకోవడం జరిగింది.